మన దేశంలో చాలా మంది పిల్లి అంటే అపశకునంగా భావిస్తారు. ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు పిల్లి అడ్డంగా వస్తే ఏదో కీడు జరుగుతుందని వెంటనే వెనక్కి వెళ్ళి కాసేపైనా తర్వాత ప్రయాణం మళ్ళీ మొదలు పెడతాం. కానీ విదేశాల్లో మాత్రం పిల్లిని చాలా లక్కీగా భావిస్తారు. కుక్కలతో సమానంగా పిల్లలను కూడా పెంచుతారు. కొన్ని దేశాల్లో అయితే వీటిని అదృష్టానికి మూలంగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఓ పిల్లి లండన్లోని ఓ 5 స్టార్ హోటల్కు ఏకంగా అంబాసిడర్ అయింది. ఆ అంబాసిడర్ తో ఫోటోలు దిగటానికి చాలా మంది కస్టమర్స్ కూడా హోటల్ కి వస్తుంటారట. ఇక ఏకంగా దాని పేరు మీదే ఓ కాక్టైల్ ను హోటల్ వాళ్ళు ప్రవేశపెట్టడంతో ఆ కాక్టైల్ విపరీతంగా అమ్ముడుపోతుందట. పిల్లి ఏంటి, కాక్టైల్ ఏంటి, అంబాసిడర్ ఏంటి, షాక్ అవుతున్నారా? లిల్లీబెట్ లక్కీ క్యాట్ స్టోరీలోకి ఎంటర్ అవ్వాల్సిందే. దీంతో కొన్ని ఆఫీసుల్లో పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాటికి సపరేట్ క్యాబిన్లు కూడా ఏర్పాటు చేస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీలు. పని ఒత్తిడి నుంచి బయటపడటానికి మధ్య మధ్యలో ఉద్యోగస్తులు ఈ పిల్లలను ఆడిస్తూ రిలాక్స్ అవుతున్నారు. పిల్లలు కూడా ఆఫీసుల్లో అటు ఇటు తిరుగుతుంటే వాతావరణం హాయిగా ప్రశాంతంగా ఉంటుందని కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో వాటికి అన్ని సదుపాయాలు కల్పించి రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇక సాధారణంగా అయితే ఏదైనా స్టార్ హోటల్ లేకపోతే ఫేమస్ ప్రోడక్ట్ కు అంబాసిడర్ గా పెద్ద పెద్ద సెలబ్రిటీలను సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఆ అంబాసిడర్లు ఆయా ప్రోడక్ట్లకు జనాల్లోకి తీసుకొని వెళ్ళడానికి యాడ్స్ రూపంలో ప్రచారం చేస్తుంటారు. అయితే లండన్ లో ఫేమస్ 5 స్టార్ సెలబ్రిటీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ అంబాసిడర్లను వెనక్కి నెట్టేసి ఫుల్ పాపులర్ కావడంతో పాటు వైరల్ కూడా అవుతుంది. ఇక ఆ అంబాసిడర్ ను హోటల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆ హోటల్ రూపురేఖలే మారిపోయాయి. అందరినీ ఆకర్షిస్తున్న ఆ అంబాసిడర్ తో ఫోటోలు దిగటానికి చాలా మంది కస్టమర్లు కూడా హోటల్ కి వస్తున్నారు. పిల్లి దాని దర్జాను చూసి ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో అని కూడా అందరూ అనుకుంటున్నారు. దానికి లిల్లీబెట్ అని నామకరణం చేసిన హోటల్ యజమాని దానికి రెడ్ కార్పెట్ పరిచారు. ఇక పిల్లికి హోటల్ ఓనర్ రెడ్ కార్పెట్ పరిచయం వెనుక చాలా పెద్ద సెంటిమెంట్ స్టోరీ కూడా ఉందట. లండన్లో అత్యంత విలాసవంతమైన 5 స్టార్ హోటల్స్ లో ఒకటి లెన్స్బోరో. 2019లో చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆ హోటల్లోకి ప్రవేశించింది లిల్లీబెట్. అయితే ఆ పిల్లి అడుగుపెట్టిన వేళ విశేషం అదిరిపోయింది. ఆశ్చర్యంగా ఒక్కసారిగా హోటల్కు లాభాలు పంట పండింది. అతిథులు అధిక సంఖ్యలో రావటం, హోటల్ రేటింగ్ పెరగటం, సిబ్బంది పనిలో ఉత్సాహం రెట్టింపవటం అన్నీ ఒకేసారి జరిగిపోయాయట. దీంతో హోటల్ యాజమాన్యం ఈ పిల్లికి ముద్దుగా లిల్లీబెట్ అని నామకరణం చేసి పిల్లిని సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఏకంగా ఆ హోటల్ కి బ్రాండ్ అంబాసిడర్ అని చేసేశారు. దీంతో పాటు హోటల్లో లిల్లీబెట్ పేరు మీద ఒక కాక్టైల్ కూడా తయారు చేసి మెనూలో పెట్టారు. ఇక ఈ పిల్లి గారి సెలబ్రిటీ స్టేటస్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పిల్లికి ఇంత దర్జా లైఫా అని మనుషులు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇక ఖరీదైన 5 స్టార్ హోటల్స్ లో దానికి పడుకోవటానికి లక్షల్లో విలువ చేసే ఒక పెద్ద సూట్ రూమ్, దాన్ని బాగోగులు చూసుకోవడానికి ప్రత్యేకంగా క్యాట్ కమిటీ, స్పెషల్ వంటకాలు చేసి అందించడానికి ఒక మాస్టర్ చెఫ్ ఉన్నారట. ఇంతటితో ఈ పిల్లి దర్జా అయిపోలేదు. ఈ పిల్లిగారు ఉదయం నిద్ర లేవగానే రెడ్ కార్పెట్ పరిచి మరీ సిబ్బంది గ్రాండ్ గా స్వాగతం పలుకుతారట. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వంటకం కేవియర్ స్టార్ పిల్లిగారి భోజనంలో భాగం. దాని మెడలో దగదగా మెరిసే బంగారు గొలుసు కూడా వేస్తారు. ఇక ఈ పెళ్లి సిబియన్ అడవి జాతికి చెందింది. ఆకుపచ్చ కళ్ళు, కరమిల్ రంగంలో ఉన్న ఈ పిల్లే స్టార్ హోటల్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లిల్లీబెట్ హోటల్లో లాబీలో రోజంతా అటు ఇటు తిరుగుతూ సోఫాలపై చెంగున గెంతుతూ వచ్చే అతిథులను తన భాషలో మ్యావ్ అని వయ్యారంగా పలకరిస్తుంటుంది. బాగా అలిసిపోయాక అక్కడున్న గ్రాండ్ ఫియానికో పైకి వెళ్లి ఎంచక్కా విశ్రాంతి తీసుకుంటుందట. ప్రత్యేకంగా ఈ పిల్లి ప్రదర్శించే ఆహభావాలు, చేసే అల్లరి చేష్టలను చూడటానికి సందర్శకులు ఈ హోటల్ కి వెళ్తుంటారట. సెలబ్రిటీలు సైతం లిల్లీబెట్ తో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ మురిసిపోతూ ఉంటారు. మొత్తానికి ఓ 5 స్టార్ హోటల్ కి అంబాసిడర్ అయిన ఈ క్యాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో క్వీన్ అయింది.